మోస్ట్ కామన్గా వచ్చే నరాల జబ్బు అండి పక్షవాతం. మన రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ చూసే ఉంటాం, వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయిపోవటం. ఒకసారి పక్షవాతం వచ్చాక వాళ్ళు డైలీ చేసుకునే యాక్టివిటీస్ కానీ, వాళ్ళ జాబ్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ బిజినెస్ కానీ చేసుకోలేకపోవటం అనేది చూసే ఉంటాం, జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ డిపెండెన్సీ సోషల్ బర్డెన్ కూడా పెరిగిపోతూ ఉంటుందండి. సో మనం ఈ పక్షవాతంని మనం రివర్స్ చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ఈ ప్రశ్నకి మనం సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో. సో పక్షవాతాన్ని మనం ఎప్పుడు రివర్స్ చేయొచ్చు? చాలామంది పక్షవాతం వచ్చే వాళ్ళల్లో దాదాపు 50% మందికి 6 నెలల ముందల నుంచే కొన్ని సూచనలు కనపడతాయి. ఈ సూచనలే మనం మినీ స్ట్రోక్ ఆర్ టీఏఏ అని అంటామండి. ఈ టీఏఏ అంటే ఏంటో చూద్దామండి. ఇది పక్షవాతమే, కాకపోతే ఇది కొన్ని పాటు, కొన్ని సెకండ్ల పాటు, లేకపోతే కొన్ని నిమిషాల పాటు, కొంతమందిలో కొన్ని గంటల పాటు ఉండి కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. సో దీన్ని చాలామంది మన దగ్గరకు వచ్చే పక్షవాతం పేషెంట్ని అడుగుతూ ఉంటాం, ఇటువంటి సూచనలు ఏమన్నా మీకు వచ్చినాయా గత 6 నెలల్లో అంటే, వచ్చినాయి సార్, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, లేదా కళ్ళు మసకబారింది, ఏదో చేతిలో ఉన్న వస్తువు జారిపోయింది, కానీ కంప్లీట్గా రికవర్ అయిపోయింది, కొన్ని సెకండ్లో రికవర్ అయిపోయింది, గంటలో రికవర్ అయిపోయింది, ఇదేదో నీరసం అని మేము అనుకున్నాం అని చెప్తూ ఉంటారండి. సో ఈ సూచనలు గుర్తుపెట్టుకోండి. అందులో మొదటిది, సడన్గా నడిచే ఆయన కొంచెం తూలినట్టు ఉండటం. ఇది మామూలుగా మనం ఏదో డీహైడ్రేషన్ వల్ల జరిగింది అని అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు 1-2గా కనపడటం, తర్వాత కరెక్ట్ అయిపోతాం. దాంతోపాటు మూతి కానీ, చెయ్యి కానీ, కాలు కానీ కొంచెంసేపు వీక్నెస్ ఉండి వెంటనే రికవర్ అయిపోవటం. మామూలుగా మాట్లాడేటప్పుడు మాట తత్తరపాటు రావటం, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతాయి. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఇదేదో నీరసం వల్ల జరిగింది, లేకపోతే జ్వరం వల్ల జరిగింది అని అనుకొని దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది పక్షవాతం వచ్చిన పేషెంట్లో మనం హిస్టరీ తీసుకుంటే 50% ఆఫ్ ద పీపుల్లో ఈ సైన్స్ అనేవి వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవి ఐడెంటిఫై చేసి మనం ఫస్టే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కంప్లీట్గా మనం స్ట్రోక్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ ఐడెంటిఫై చేయలేదు, ఇంకా సెకండ్ ఫేజ్కి వద్దామండి. సెకండ్ ఫేజ్లో ప్రాపర్గా మనం ఇవన్నీ ఐడెంటిఫై చేయకుండా మనకి పక్షవాతం వచ్చేసింది అని అనుకుందాం. సో పక్షవాతం వచ్చినప్పుడు మనం ప్రతి నిమిషానికి మెదడులో కొన్ని లక్షల కణాలు క్షీణించిపోతూ ఉంటాయి. సో మనం టైం అనేది ఒక బ్యారియర్. సో పక్షవాతం వచ్చిందని ఐడెంటిఫై చేయడంలోనే దగ్గరలో ఉన్న ప్రాపర్ న్యూరో సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ పక్షవాతం మెదడులో రక్తనాళాలు చిట్లిపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే రక్తనాళాల్లో క్లాట్ వల్ల మెదడు రక్త ప్రసరణ జరక్క వచ్చిందా అనేది ఐడెంటిఫై చేసి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా వీళ్ళకున్న పక్షవాతాన్ని కంప్లీట్గా రివర్స్ చేయటం, లేకపోతే దాని యొక్క సివియారిటీ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా క్లాట్ కనుక డిజాల్వ్ అవ్వకపోతే ఒక చిన్న క్యాన్యులా పెట్టి ఎట్లయితే గుండెలో స్టంట్ వేస్తారో అలా మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో స్టంట్ వేసి వాటికి రక్త ప్రసరణ అనేది పునరుద్ధరించడం అనేది జరుగుతుందండి. కాకపోతే ఇదంతా టైం బౌండ్. మనం ప్రాపర్గా ఇనీషియల్ 6 అవర్స్లో దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్కి వెళ్తేనే ఈ పాజిబిలిటీ అనేది ఉంటుందండి. సో పక్షవాతం వస్తుందనలోనే మనం ఈ సూచనల్ని గమనించడం, దాని తర్వాత పక్షవాతం ఒకవేళ ఎవరికైనా వచ్చినా దగ్గరలో ఉన్న ప్రాపర్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళ పక్షవాతాన్ని కంప్లీట్గా అబార్ట్ చేయడం, లేకపోతే రివర్స్ చేయడం, లేదా దాని యొక్క సివియారిటీ తగ్గించడం అనేది పాజిబిలిటీ ఉంటుందండి. థ్యాంక్ యూ.